తెలంగాణలో నేటి నుంచి కొత్త కరెంటు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రోజు ఉదయం సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య కరెంటు వినియోగిస్తే యూనిట్కి ₹50 అధికంగా ఛార్జీలు వేయనుంది సంస్థ. మరోసారి భారీగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో అయితే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై ₹195.50 పెంచారు. అలాగే హైదరాబాద్లో ₹214.50 పెరగడం జరిగింది. ఇక అలాగే హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర ₹2,321కి చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతానికి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మొయినాబాద్ డ్రగ్ కేసులో నిందితులను మరోసారి కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితులైన రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, సమిత్ శర్మను మరో 5 రోజుల పాటు విచారించేందుకు కస్టడీని పొడిగించాలని గత గురువారం పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు కస్టడీకి అనుమతించింది. యుద్ధం ముగింపుపై హార్మోజ్ ప్రస్తావన లేకుండానే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక ప్రకటన చేశాడు. అమెరికాతో అగ్రిమెంట్ చేసుకోవాలని ఇరాన్ తహతహలాడుతోందని, త్వరలోనే ఈ డీల్ను ఫినిష్ చేస్తామని అంటూనే ఇరాన్ కోలుకోవడానికి 15 నుంచి 20 ఏళ్ళు సమయం పడుతుందని ఆయన వ్యాఖ్యానించాడు. ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన, ఈ బిల్లుల కోసం ప్రత్యేక సమావేశాలతో పాటు బెంగాల్, తమిళనాడు ఎన్నికల పోలింగ్ లోపే మరిన్ని కీలక బిల్లులు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు లభించింది. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని, బిల్లుకు మద్దతు ఇస్తామని తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ పేర్కొన్నారు. అమరావతి కేవలం రాజధాని కాదు, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అంటూ ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం ఇవ్వాలని మాణిక్యం ఠాకూర్ వినతి చేశారు.